పాత్రలు, నేపథ్యం, ఇతివృత్తాలు, విశేషాలు. ఆధునిక పంచ మహాకావ్యాలలో గడియారం వెంకట శేష శాస్త్రి రచన శివభారతం. శివభారతం అనే కావ్యంలో నాయకుడు ఎవరు? ఛత్రపతి శివాజీ. శివాజీ ఏ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు? మరాఠా సామ్రాజ్యాన్ని. శివాజీ తల్లిదండ్రులు ఎవరు? షహోజీ మరియు జిజియాబాయి. శివాజీ చేసిన యుద్ధాలు ఏమిటి? ప్రతాప్గఢ్ యుద్ధం మరియు పవన్ ఖండ్ యుద్ధం, అలాగే కొల్లాపూర్ యుద్ధం మొదలగునవి. శివభారతం ప్రబంధం ఏ విధమైన కావ్యము? చారిత్రక కావ్యం. శివభారతంలో అంగిరసం ఏది? వీరరసం. శివభారతంలోని ఆశ్వాసాలు ఎన్ని? 8. పద్యాలు 2500. శివభారతంలోని ఇతివృత్తాలు: ఇందులు కజి, జిజియా సంభాషణ, శివాజీ రాజ్య శిక్షణ, రామదాస స్వామి చరమదశ, శివాజీ షాదుష, కొలువు గేగుట, తానాజీ ప్రతిజ్ఞ మొదలగునవి. కళ్యాణి దుర్గాన్ని జయించడంలో శివాజీకి తోడ్పడిన సేనాని ఎవరు? అబ్బాజీ సోందేవుడు. పరస్త్రీలు తల్లులతో సమానమని శివాజీ ఎవరికి హితవు చెప్పాడు? అబ్బాజీ సోందేవ్కి. శాతవాహనుల తొలి రాజధాని ఏది? అమరావతి. ఆంధ్రుల నూతన రాజధాని అమరావతి ప్రత్యేకత ఏమిటి? చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నేపథ్యం గలది. ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలోనివి అని తెలిపిన వారు ఎవరు? ఫెర్గూసన్. అమరావతి ప్రస్తావన గల ఇండికా గ్రంథ రచయిత ఎవరు? మెగస్తనీసు. అమరావతిని వైభవోపేత రాజధానికి తిరిగి నిర్మించిన వాడు ఎవరు? రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. పాడుబడిన అమరావతి బౌద్ధ స్తూపాన్ని గుర్తించిన వారు ఎవరు? కల్పల్ మెకంజీ. అమరావతి శిల్పకళ పేరుతో ప్రసిద్ధమైన శిల్పకళ ఏ ప్రాంతానికి చెందినది? దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్. అమరావతిలో కాలచక్ర మండలాన్ని ఆవిష్కరించిన వారు ఎవరు? గౌతమ బుద్ధుడు. అశోకుని కాలంలో నిర్మితమైన అమరావతి స్తూపాన్ని పునరుద్ధరించిన వారు? ఆచార్య నాగార్జునుడు. గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యా గంధాలతో గుబాలిస్తే అభివృద్ధి చెందితేనే దేశం సుసంపన్నంగా ఉంటుందని చెప్పినది మహాత్మా గాంధీ. పల్లెటూరి లేఖలు అనే బోయి భీమన్న రచనల్లో ఇతివృత్తం ఏమిటి? గ్రామీణ పేదలు, దళిత జీవితాలు. బోయి భీమయ్య పల్లెటూరి లేఖలను ఏ పత్రికలో ప్రచురించేవారు? జనవాణి. జానపదుని జాబులు అనే బోయి భీమన్న రచనలను ప్రచురించినది ప్రజామిత్ర. జానపదుని లేఖలో జానపదుడైన యువకుడు ఎవరి వద్ద కౌలు చేస్తున్నాడు? కోటయ్య. గ్రామోద్ధరణ ఇతివృత్తంగా గల బోయ భీమన్న రచన ఏది? జానపదుని జాబు. జానపదుడు చదువు కొనసాగించకపోవడానికి కారణం డబ్బు లేకపోవడమే. వర్గనకు ఆద్యుడైన ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడిని అనిపించుకున్న కావ్యం ఏది?
నృసింహ పురాణం. ఎర్రన నృసింహ పురాణమునకు మూలం బ్రహ్మాండ పురాణం. నృసింహ పురాణాన్ని కావ్య రూపంలోకి రచించిన వారు ఎర్రన. జయ విజయులనే వైకుంఠ ద్వార పాలకులను శపించినది ఎవరు? సనక నందనులు. కృతయుగంలో విజయుడు ఎలా జన్మించాడు? హిరణ్యకశిపునిగా.